వెళ్తున్న వాళ్ళ వైపు చూసి ఊపిరి పీల్చుకున్న రమేష్ గాయత్రి వైపు చూశాడు. గాయత్రి ఎడమ చెయ్యి అరచేతిలో పూలు వేసుకొని కుడి చేత్తో లెక్క పెడుతున్నట్టు అటూ ఇటూ తిప్పుతుంది పూలని. ఆమె వచ్చిన దగ్గర్నుంచి ఆ పూల మీద నుంచే చూపు తిప్పడం లేదు. నోరు తెరిచి మాట్లాడటం కూడా లేదు. అతనికి చిరాగ్గా ఉంది. తనే మాట్లాడాలనుకుంటే ఎదురుగా కూర్చున్న శరణ్య, తేజ ఇందాకటి నుంచి తమని గమనిస్తూ తమ గురించే మాట్లాడుకుంటున్నారు అనిపించింది. అందుకే పలకరించడానికి బిడియపడి మౌనంగా కూర్చున్నాడు. వాళ్ళు వెళ్ళగానే స్వతంత్రమొచ్చినట్టు అనిపించింది. గాయత్రి వాళ్ళని గమనించలేదు. పూలతో ఆడుకుంటూ చెట్ల వైపు, కాంపౌండ్ వాల్ అవతల రోడ్డు వైపు చూస్తూ కూర్చుంది. ఇద్దరికీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. గాయత్రికి మనసులో ఎవరన్నా చూస్తున్నారేమో అనే భయంతో పాటు థ్రిల్లింగ్‌గా ఉంది. ఒక అబ్బాయితో మొదటిసారి పార్కులో కూర్చోవడం ఇంత బాగుంటుందా అనిపించింది. పార్కుకి రావడమే తక్కువ. ఎవరు తీసుకొస్తారు తనని? ఒక్కతి గుడికి వెళ్ళలేదు ఎప్పుడు. అమ్మతోటే వెళ్తుంది. శివరాత్రికి, నాగుల చవితికి, కార్తీక మాసం, శ్రావణ మాసం ఇలా ప్రత్యేకమైన రోజుల్లో అమ్మ, తను కలిసి వెళ్తారు. అలాంటిది పార్క్‌కి నవ్వొచ్చింది గాయత్రికి. ఆమెని చూస్తున్న రమేష్ ఆమె పెదవులపైన విసిరిన నవ్వును చూసి అడిగాడు. ఎందుకు నవ్వుతున్నావు? గాయత్రి పెదాలు బిగించి నవ్వు ఆపుకుంటూ తల అడ్డంగా ఊపింది. ఏం లేదన్నట్టు. చెప్పు. నా హెయిర్ స్టైల్ బాగాలేదా? లేకుంటే నా డ్రెస్ బాగాలేదా? చెప్పు అన్నాడు. ఛీ! అదేం కాదు. ఊరికే అంది. లే ఏదో ఉంది. ఉట్టిగా నవ్వడానికి పాగల్దానివా? అన్నాడు. గాయత్రికి అతని భాష వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ అతను తనతో మాట్లాడడమే గొప్పగా అనిపిస్తుంది. ఇంతవరకు తనకి లెటర్ రాసిన వాళ్ళు, ఇలా పార్కుకి రమ్మని పిలిచిన వాళ్ళు ఎవ్వరూ ఎదురుపడలేదు. ఇతను తనకి లెటర్ రాశాడు. రోజూ తనని చూడటానికి సందు మొదట్లో గంటల తరబడి నిలబడతాడు. తానంటే ఎంత ప్రేమ లేకపోతే అలా నిలబడతాడు? చాలామంది మగపిల్లలు తన రోడ్డు మీద వెళ్తుంటే అదే పనిగా చూస్తారు. కొందరు విజిల్స్ వేస్తారు. కొందరు కావాలని తనని తగులుతూ వెళ్తారు. వాళ్ళని చూస్తే ఒళ్ళు మండిపోతుంది. 4 తన్నాలనిపిస్తుంది. కానీ ఇతను ఎప్పుడూ అలాంటి వెకిలి వేషాలు వెయ్యలేదు. ఎంత మంచివాడు! గాయత్రి మాటా పలుకు లేకుండా అలా ఆలోచిస్తూ కూర్చోడం రమేష్‌కి నచ్చలేదు. ఏంది సైలెంట్‌గా కూర్చొని మొఖం చూపించిపోనికి వచ్చినావా? అన్నాడు విసుగ్గా. అతని స్వరంలో వినిపించిన విసుగు గాయత్రికి తను చాలా తప్పు చేసిన ఫీలింగ్ కలగజేసింది. ఆ! పూలేం చేస్తావు? అన్నాడు ఆమె చేతిలో ఉన్న పూలు చూస్తూ. ఏం చెయ్యను అంటూ గబుక్కున కింద వదిలేసింది. ఏమన్నా మాట్లాడు అన్నాడు. ఏం మాట్లాడాలి? అంది సన్నని స్వరంతో. సినిమాలు చూడవా? లవర్స్ ఏం మాట్లాడుకుంటారు? నేను ఎక్కువగా సినిమాలు చూడను. తలదించుకొని ఏదో నేరం చేసిన దానిలా అంది. మరేం చేస్తావు? ఉట్టిగా కాలేజ్‌కి పోవుడు, ఇంటికి వచ్చుడు అంతేనా? తల ఊపింది. మా ఇంట్లో ఆడపిల్లలను ఎక్కడికి ఒంటరిగా పంపరు. మరి కాలేజ్‌కెట్లా పంపుతున్నారు? తప్పదు కదా! చదువుకోవాలిగా! చదువుకోకపోతే ఎలా? మా ఇంట్లో చదువులకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా చదువుకోవాలి. ఉద్యోగం చెయ్యాలి. నువ్వు కాలేజ్‌కి వెళ్ళి వచ్చావా? లేదు. పోలేదు. ఎందుకని? ఎందుకేది? నువ్వు ఈవినింగ్ వస్తావో, రావో అని పరేషానుండే. గాయత్రి అప్పుడు తలెత్తి
విస్మయంగా చూసింది అతని మొహంలోకి. చిన్న కళ్ళు, సన్నటి మీసం, కొద్ది కొద్దిగా షేవ్ చేసిన గడ్డం, ఒత్తుగా ఉన్న క్రాఫు, సన్నగా, బాగా పొడుగ్గా. అలా చూస్తూ ఉంటే సడన్‌గా సిగ్గుతెర కమ్మేసింది. గబుక్కున తల దించుకుంది. "ఏమైంది? గట్ల చూస్తున్నావ్? బాగాలేనా?" అడిగాడు రమేష్. గాయత్రి ఆ ప్రశ్నకి సమాధానం తట్టలేదు. అతను బాగున్నాడా, బాగాలేడా అనే ఆలోచనకి ఆస్కారం ఇవ్వకుండానే ఆమె మనసు అతని వైపు ఆకర్షించబడుతుంది. అలా ఆకర్షించబడడంలో ఆమె ప్రమేయం లేదు. కేవలం వయసు మాత్రమే అతని గురించి ఆలోచిస్తుంది. అతని మాటలకి, చూపులకి లొంగిపోతుంది. అతను అందగాడా? తనకి తగినవాడా? అతని అర్హతలేంటి? ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకునే వ్యవధి లేదు. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. పాపం అతను తన కోసం 3 నెలల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఇంతటి గొప్ప ప్రేమికుడు అస్సలు ఈ భూమి మీద ఉంటాడా? అందుకే సమాధానం చెప్పకుండా అతని వైపు ఒకసారి చూసి కళ్ళు వాల్చుకుంది. ఆమెకి ఆ క్షణం తన కళ్ళే అతనికి సమాధానం చెప్పాయి అన్న నమ్మకం కలిగింది. చలికాలం కావడం వలన కాబోలు పార్కులో జనం పల్చబడుతున్నారు. నెమ్మదిగా చీకట్లు మురుసుకుంటున్నాయి. అసలే నీడవనం, పైగా చలికాలం. వాళ్ళు కూర్చున్న చోట మరింత చీకటిగా కమ్మింది. గబుక్కున రమేష్ ఆమె చెయ్యి అందుకున్నాడు. గాయత్రి ఉలిక్కిపడింది. తన చెయ్యి లాక్కోడానికి ప్రయత్నించింది కానీ, అతను బలంగా తన గుప్పిట్లో బిగించడంతో ఆ స్పర్శ మధురంగా అనిపిస్తుంటే అలా సిగ్గుతో భూమిలోకి కళ్ళు దించేసుకొని ఉండిపోయింది. రమేష్ నెమ్మదిగా అన్నాడు. గాయత్రి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మనం లవ్ చేసుకుందాం. గాయత్రి బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరి చెవుల్లో నుంచి పాకుతూ వచ్చి చేరింది. నువ్వు మస్తుగుంటావు. నిజం చెప్తున్నా. నిన్ను చూడానికే నేను కాలేజ్‌కి కూడా బంకు కొడుతున్నా. నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా గానీ, ఎన్నడూ ఇట్లా అనిపించలే. ఏందో ఏమో! ఈ నడమ నా కలల్లోకి కూడా వస్తున్నావు. రోజూ మన నీడనే కలవాలే. సరేనా? వస్తావా? అమ్మో! రోజునా? కుదరదు. గబుక్కున అంది గాయత్రి. మరి ఎట్లా? నీతో మాట్లాడాలే అనిపిస్తది. నిన్నే చూడాలనిపిస్తది. ప్లీజ్ రా గాయత్రి. గాయత్రికి అతని స్వరంలో వినిపించిన అభ్యర్థన వింటుంటే జాలేసింది. నిస్సహాయంగా అంది. రోజు కుదరదు. ఎప్పుడన్నా ఒకసారి రాగలను. వీక్లీ 2 టైమ్స్. రాజీకి వచ్చినట్టు అన్నాడు. గాయత్రి ఆలోచించింది. వారానికి 2 రోజులా? ఇవాళ రావడమే బాగా కష్టమైంది. బయటకు వెళ్తున్నా అనగానే ఎందుకు? ఎక్కడికి? అని అమ్మ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. అందుకే అపర్ణ ఇంటికి నోట్స్ కోసం వెళ్తున్నా అని చెప్పి మరో ప్రశ్నకి అవకాశం ఇవ్వకుండా పరిగెత్తుకు వచ్చింది. రోజూ అలా చెబితే అమ్మ ఊరుకోదు. కానీ పాపం రమేష్ తన కోసం కాలేజ్‌కి వెళ్ళకుండా ఎదురు చూసే రమేష్ తన కోసం కళ్ళు, కాళ్ళు నొప్పి పెట్టేలా ఎదురు చూసే రమేష్ ఇతనిని కష్టపెట్టడానికి మనస్కరించడం లేదు. అందుకే అంది. ట్రై చేస్తాను. ఆ మాటలకే పొంగిపోయాడు. థాంక్స్ అన్నాడు. ఆమె ఇంకా చెయ్యి వదలమన్నట్టు కొద్దిగా చెయ్యి లాక్కుంది. అతను గబుక్కున చేతి మీద ముద్దు పెట్టుకొని వదిలేశాడు. ఆమె గుండె ఝల్లుమంది. నరనరం వీణతీగ అయి ప్రేమరాగం ఆలపించింది. చివాలా లేచి వెళ్తున్నా అంటూ పరుగుల్లాంటి నడకతో వెళ్ళిపోయింది. రమేష్ అరే ఉండు డ్రాప్ చేస్తా అంటున్నా మాటలు ఆమెకి వినిపించలేదు. ఇల్లు చేరింది కానీ మనసు ఇందిరా పార్కులో గుల్మోహర్ చెట్టు కింద వదిలేసినట్టే అనిపిస్తుంది.
బట్టలు మార్చుకొని మంచం మీద వాలిపోయి మాటిమాటికి రమేష్ ముద్దు పెట్టుకున్న చెయ్యి చూసుకోసాగింది. ఇంతకాలం లేని అందం ఏదో కనిపించసాగింది తన చేతిలో. 10 ఏండ్ల నుంచి ఎదురెదురు ఇళ్లలో ఉంటున్నా ఎప్పుడూ కలిసి ఆడుకోలేదు. కనీసం ఎప్పుడన్నా సరదాగా మాట్లాడుకోలేదు. అలాంటిది ఇప్పుడు 3 నెలల నుంచి రమేష్‌కి తన మీద అంత ఇష్టం ఎలా కలిగిందో అని ఆశ్చర్యంగా అనిపించసాగింది గాయత్రికి. మంచం నుంచి గబల్న లేచి అద్దం ముందుకు వచ్చి నిలబడి తనని తాను మొదటిసారిగా చూసుకున్నట్టు చూసుకోసాగింది. నేనెంత అందంగా ఉన్నాను? చెంపల మీద జారిన జుట్టు 2 చేతులతో వెనక్కి తీసుకుంటూ నా కళ్ళు ఎంత బాగున్నాయి అనుకుంది. నువ్వు మస్తుగుంటావు గాయత్రి అన్న అతని మాట గుర్తుకొచ్చింది. చెంపల మీదికి గుల్మోహర్ పూలు రాసినట్టు అనిపించింది. అతని నోటి నుంచి పలికిన తన పేరు ఎంత అందంగా ఉంది. గాయత్రి, అన్నానికి వస్తున్నావా? అన్నపూర్ణ గొంతు గట్టిగా వినిపించడంతో ఉలిక్కిపడి వస్తున్నానమ్మా అంటూ గదిలో నుంచి బయటికి వచ్చింది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తన కోసమే ఎదురు చూస్తున్నారు. గాయత్రి మౌనంగా వెళ్ళి కుర్చీలో కూర్చుంది. కాలేజీలో చెప్పేటప్పుడు నువ్వు నోట్స్ రాసుకోలేదా? తండ్రి ప్రశ్నకి ఉలిక్కిపడింది. తడబడుతూ అంది. నాకు మేడం చెప్పింది బాగా అర్థం కాలేదు నాన్నా. అందుకే. ఎందుకు అర్థం కాదు? క్లాస్‌లో ఉన్నప్పుడు వేరే విషయాలు ఆలోచించకూడదు. కాన్సంట్రేషన్ పూర్తిగా చదువు మీదే పెట్టాలి అన్నాడు కార్తికేయ. ఒళ్ళు మండింది గాయత్రికి. నీలాగా చద్దన్నం మీద పెట్టాలా? అనుకుంది మనసులో. పైకి లేదన్నయ్య. ఏంటో ఆవిడ మాట క్లియర్‌గా ఉండదు అంది. సరేలే, రేపట్నుంచి జాగ్రత్తగా విను. విన్నది ఎప్పటికప్పుడు రాసుకో. ఆడపిల్లవి. సాయంకాలాలు అస్తమానం బయటికి వెళ్ళలేవు. రోజులు బాగలేవు అంటూ అన్నం తినడంలో మునిగారు కోటీశ్వరరావు.